మహాదేవ శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మైత్రేయ ముహూర్తం మనకు ఈ మార్చి నెలలో 9వ తారీఖు రాబోతూ ఉన్నది మైత్రేయ ముహూర్తము. ఈ మైత్రేయ ముహూర్తానికి సంబంధించి గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడము, అందరూ కూడా చూడడము, ఈ మైత్రేయ ముహూర్తంలో అందరూ కూడా చక్కగా వారి వారి అప్పులను తీర్చుకునేటువంటి సందర్భాలలో మరి ఈ యొక్క మైత్రేయ ముహూర్తము వీరికి ఒక అమ్మవారు ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్గా ఉపయోగపడేటువంటి పరిస్థితి. సో నాకు కావచ్చును, మీకు నేను మీకు ఒక అమ్మవారి రూపకంగా చెప్పినటువంటి దాఖలాలు, నాకు లైక్ ఎవరో చెప్పినటువంటి విషయం ఏదన్నా మొత్తానికి మాత్రము ఒక పుణ్యము అనేటువంటిది ఈ చేసేటువంటి క్రమంలో, ఒక హోమం చేసేటువంటి క్రమంలో, హోమం చేసేటువంటి వారు, చేయించుకునేటువంటి వారు, ఆ వస్తువులు తీసుకొని వచ్చేటువంటి వారు, ఆ యొక్క స్థానానికి, ఆ యజమానికి అందరికీ కూడా చూసినటువంటి వారికి కూడా పుణ్యఫలం లభిస్తుంది. కనుక ఇట్టి యజ్ఞం ఇది. ఈ యొక్క మైత్రేయ ముహూర్తము అనేటువంటి ఒక యజ్ఞంలో మరి అందరూ కూడా పాత్రులు అయ్యారు. చాలామంది అద్భుతంగా కూడా మీ అప్పులను తీర్చుకునేటువంటి క్రమంలో మరి మనకు గత ఫిబ్రవరి నెలలో ఉన్నటువంటి మైత్రేయ ముహూర్తాలు మన మార్చి నెలలో కూడా 2 ముహూర్తాలు రావడం జరుగుతున్నది. అది ఈ 9వ తారీఖు రావడము ఎంతో విశేషంగా చెప్పడం జరుగుతున్నది. మరి ముందుగా ఈ యొక్క మైత్రేయ ముహూర్తానికి సంబంధించి 9వ తారీఖు సోమవారము అత్యంత విశేషంగా చక్కగా కూడా మనకు ఈరోజు అనురాధ విశాఖ నక్షత్రాలతో ఉన్నటువంటి ఈ యొక్క మైత్రేయ ముహూర్తము మరి దీనివల్ల ఎట్లా ఉపయోగించుకోవాలి ఏమిటి అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎవరికైతే చేబదులు ఉంటాయో, ఎవరికైతే అప్పులు ఉంటాయో ఈ యొక్క అప్పులను ఈ మైత్రేయ ముహూర్తం రోజు మీరు తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎట్లా అంటే సుమారుగా ఎవరికో ₹1,00,000 లేదా 10 లక్షలు అప్పు చేస్తున్నారు. నెల నెల వారికి ఇంట్రెస్ట్ రూపకంగా కడుతూ ఉన్నారు. మరి ఈ ఇంట్రెస్ట్ రూపకంగా కడుతూ ఉండేటువంటి క్రమంలో నెలకు 3,000, 2,000, 5,000 ఇంట్రెస్ట్ కడుతూ ఉన్నాము, అసలు అట్లనే ఉన్నది అని అనుకునేటువంటి వారు ఈ మైత్రేయ ముహూర్తం రోజు మీరు వారికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాలి. లేదు అని అనుకుంటే మరి ఫోన్పేలు గూగుల్ పేలు లేవు అని అనుకునేటువంటి క్రమంలో కొంచెము ఎవరైతే ఈ మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటిది ఇది ఉపయోగించుకోవాలని అనుకునేటువంటి వారు ఒక తెలుపు రంగు పేపర్ మీద వారి పేరు, వారికి ఇచ్చేటువంటి అమౌంట్లో భాగంగా ఇంత అమౌంట్ను నేను మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని నేను ఇవ్వడం జరుగుతూ ఉన్నది అని చెప్పి చక్కగా కూడా మరి వీరికి ఆ పేపర్ మీద రాసి థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తం లేదా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాసేసి ఒక 3 సార్లు అందులో కొంత డబ్బులు ఎన్వలప్ కవర్లో పెట్టి మీ పూజా మందిరంలో పెట్టి ఒక దీపారాధన చేసి నమస్కరించుకోవడమే. తిరుగువారం వెళ్ళే లోపు ఆ డబ్బులను వారికి చేర్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఫోన్పే గూగుల్ పే ఉంది, మొత్తానికి 3 టైమ్స్ వినియోగించుకోవాలి మైత్రేయ ముహూర్తము. 3 టైమ్స్లో భాగంగా 2 టైమ్స్ ఫోన్పే గూగుల్ పే ఆన్లైన్, 1 టైం మాత్రం బై హ్యాండ్ క్యాష్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సిందే. సో ఎవరైతే మైత్రేయ ముహూర్తానికి సంబంధించినటువంటి ఈ ప్రక్రియను వినియోగించుకొని లబ్ధి పొందినటువంటి వారు ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మరొకరికి ఒక ఉపయోగకరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ మైత్రేయ ముహూర్తము ఈ విధంగా మీరు చేసుకుంటూ 2 టైమ్స్ ఆన్లైన్, 1 టైము డైరెక్ట్ బై హ్యాండ్ ఇవ్వండి. ఫోన్పేలు గూగుల్ పే లేవు అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పేపర్లో రాసేసి ఇంత అమౌంట్ వారి పేరు, మీ పేరు, ఎవరైతే అమౌంట్ ఇచ్చేది ఉందో ఎవరికైతే ఉందో ఫలానా రమేషు దగ్గర నుండి ఫలానా సురేషు అనే నేను ఇంత అమౌంట్ తీసుకున్నాను, ఇందులోకి గానుగా ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని ఈ సమయానికి వారికి ఇంత అమౌంట్ నేను పేమెంట్ చేస్తున్నాను. అది 1000, 2,000, 5,000, 10,000 మీ ఇష్టం. ఆ విధంగా అమౌంట్ను అందులో పెట్టి మీ జన్మ సంఖ్య అంటే 1వ తారీఖు జన్మించారా, 10వ తారీఖు జన్మించారా, 28వ తారీఖు జన్మించినట్టయితే నెంబర్ 1 వస్తుంది. నెంబర్ 8 8వ తారీఖు జన్మించినట్టయితే, 17వ తారీఖు జన్మించినట్టయితే ఇట్లా మీరు పుట్టిన డేటును చూసుకొని
ఈ దీనికి సంఖ్యను కలపండి. ఇప్పుడు 16వ తారీఖు జన్మించితే 15 కలపండి. ఇక్కడ 1 ఉంటుంది, 15 టోటల్ చేస్తే మీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సంఖ్య వచ్చే విధంగా దీన్ని కలుపుకొని ఆ అమౌంట్ను పక్కన పెట్టండి. ఇట్లా చేసుకొని తిరుగు వారం వెళ్ళేలోపు వారికి అమౌంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు గోల్డ్, తాకట్టులో ఉన్నటువంటి గోల్డ్ కూడా ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకొని మీరు 3 టైమ్స్ ఆ యొక్క గోల్డ్కు అమౌంట్ కట్టిన ఎడల తప్పకుండా ఆ యొక్క బంగారం కూడా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఈ మైత్రేయ ముహూర్తం మరి మనకు 9వ తారీఖు రాబోతూ ఉన్నది. మరి యొక్క 9వ తారీఖు రాబోయే ఈ యొక్క మైత్రేయ ముహూర్తానికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. మార్చి 9 రాత్రి 11:21 నుండి 1:39 AM వరకు, అంటే సుమారుగా మార్చి 9వ తారీఖు రాత్రి 11:20, అంటే ఆల్రెడీ 12 దాటితే 10వ తారీఖు వస్తుంది కనుక నేను మార్చి 9 అనే చెప్తున్నాను. ఎందుకంటే 11:21 రాత్రి 11:30కు మీరు లెటర్ అన్న రాయండి, ఫోన్పే గూగుల్ పే అని కొట్టేసి పడుకోండి రాత్రి 11:30కు. ఈ విధంగా ఈ యొక్క మైత్రేయ ముహూర్తాన్ని చేయండి. అటు పిమ్మట శనివారం 21వ తారీఖు రాబోతూ ఉన్నది. శనివారం రోజు 21వ తారీఖు రాబోతూ ఉన్నది. మరి దానికి సంబంధించింది 18, 19వ తారీఖు లోపు మరొక వీడియోను పోస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మైత్రేయ ముహూర్తము అనేటువంటిది ఒక యజ్ఞంగా భావించుకొని నలుగురికి చెప్పి తప్పకుండా నలుగురు ఉండేటువంటి ఆ యొక్క అప్పుల ఊబి నుండి బయటపడేటువంటి ప్రయత్నం చేయండి. ఒకటే చేబదులు ఎవరికైతే ఉన్నాయో వారికి ఈ మైత్రేయ ముహూర్తం రోజు ఫోన్పే గూగుల్ పే రూపకంగా అమౌంట్ పే అనేటువంటిది చేసినట్టయితే తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బంగారాన్ని కూడా తాకట్టులో ఉంది అని బాధపడేటువంటి వారు ఈ రోజున బంగారాన్ని విడిపించుకునేటువంటి ప్రయత్నం చేయండి. మైత్రేయ ముహూర్తము అందరికీ తెలిసిందే కనుక ఈ మైత్రేయ ముహూర్తం రోజు మరి సోమవారం రోజు వస్తూ ఉన్నది మన మార్చి నెలలో కనుక తప్పకుండా కూడా సోమవారం ఈశ్వరుంది కనుక ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ కనుక ఓం మహాదేవ నమః అనేటువంటిది కామెంట్ చేయండి. ఓం మహాదేవాయ నమః, ఓం మహాదేవాయ నమః. ఆల్ ద బెస్ట్.